గ్రౌండ్ లేని చోట కూడా స్కూల్స్ పెట్టొద్దని ఒక అన్నీ ఉన్నాయి. కానీ ఏది కూడా తీసుకోకుండా క్లియర్గా సెంట్ యాన్స్ అనే మీడియం స్కూల్ అనేది దీని మీద నడిపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా యానీస్ అనే స్కూల్ పేరు మీద వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది, ఇచ్చింది మాత్రం దీని మీద. అట్లే మీరు చూస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది కెమికల్ ఫ్యాక్టరీ, పక్కనే మీరు చూడండి పిల్లలకు ఎంత హానిగా ఉంటుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు కూడా. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే డిఓ గారికి, ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాలో స్కూల్ ఉన్నాయి మా ఏరియా, దయచేసి వాళ్ళకు ఒక గ్రౌండ్ లేదు, పిల్లలు ఆడుకొని ప్లేస్ లేదు, ప్రతి చోట పొల్యూషన్, మొత్తం పొల్యూషన్ ఉంది. కాబట్టి సీజ్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. డిఓ గారు స్పందించి దీన్ని ఈరోజు స్కూల్ సీజ్ చేస్తున్నారు. ఎంబీఓ గారు తన కూడా ఉన్నాడు, ఎంబీఓ గారు కూడా బాపిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మాతో రావడం జరిగింది, ఇప్పుడు మాతోటి వచ్చి ఇప్పుడు సీజ్ చేసిపోతున్నారు. నెక్స్ట్ స్కూల్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక్క గ్రౌండ్ లేదండి, వాళ్ళ పిల్లలు ఆడుకొని ఒక ప్లేస్ లేదు. ఈ చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే నేను లేకపోతే మేము స్ట్రెయిట్గా ఇది సీఎం గారి దగ్గరనే ఈ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మేము ఆయన దగ్గరికి పోయి కూర్చుంటాము. ఆయన దగ్గరనే పోయి ఈ రకంగా స్కూల్స్ అన్నీ ఈ రకంగా నడుస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా బంద్ చేయాలి. ఆర్జేడీ గారు కూడా స్పందించాలి. ఆ మేడం ఆమె ఒక్క దినం కూడా కనిపించదు, డిఓ గారు కనిపించరు. స్కూళ్ళలో బుక్కులు అమ్ముతారు, బట్టలు అమ్ముతారు, ప్రతి